హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంకాయ బ్రింజల్ ఎట్లాగా నాటుతాము, మొక్క దశలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, పూత పూసినప్పుడు ఎలా ఉంటుంది, కాయగా మారినప్పుడు ఎలా ఉంటుంది, కాయ ఎదిగిన తర్వాత కోతకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఈరోజు మనం చూద్దాం. ఇది మొక్క పాతినప్పుడు ఇలా ఉంటుందండి. ఇది వంకాయ మొక్క. ఇది అయితే దీంట్లో దీనికి కావాల్సింది ఏమిటంటే, కొంచెం మొక్క లోతుగా పాతుకొని తర్వాత దానికి మన ఆవు గేదెల వేస్టేజ్ ఏది ఉందో తెలుగులో మనం ప్యాడ్ అంటారు, ఆ వేస్టేజీ వేసినట్లయితే భూమిలో సారం పెరిగి మొక్కకి మంచి పోషకాహారాలు అందుతాయి. అలాగే తరచుగా వాటర్ పెట్టాలి ఖచ్చితంగా. ఇది మొక్క దశ. ఇప్పుడు పూత దశకి వెళ్దాం. ఇది పూత దశ. ఇంకా పూత ఇలా వేస్తుందండి. పూత పోసిన తర్వాత ఇది కిందిగా ఎలాగా కన్వర్ట్ అవుతుందో చూడండి. ఇట్లాగా తెల్ల వంకాయ నల్ల వంకాయ అని తెలుసుకోవడానికి మనం ఈ విధంగా చూస్తే కొంచెం పిండి తయారైనప్పుడు, ఇది చిన్న పిండి జస్ట్ ఇలా కాకుండా ఇలా వచ్చినప్పుడు మనం చూసినట్లయితే తెలుప నలుప ఏంటనేది మనకు తెలుస్తుంది. తెల్ల వంకాయ ఎదిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం చూడవచ్చు. పక్కకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇది మా పెరట్లో పండించేవండి. ఇది మా హౌస్. ఇది ఇంకా ఏమేమి పంటలు పండిస్తాం కూడా తర్వాత వీడియోలు చేస్తాను. ఇది కొట్టి అలాగే పెద్ద కాయ అయింది. ఇది ఇంకా అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. ఇంకా దానికి ఇంకా కాయలు ఉన్నాయి. ఇంకా మొత్తం ఒక 10-15 చెట్లు వేసాడు మా డాడీ. ఇందులోనే నల్ల వంకాయ కూడా చూపిస్తాను మీకు. నల్ల వంకాయ అంటారు ఇది. ఇలా కాసిన చూడండి, ఇంకా బాగా కాస్తాయి ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చెప్పుకుంటే చూడండి ఎంత పెద్ద వంకాయ కాసింది. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. వంకాయ గురించి మనం తెలుసుకున్నాం కదా. తర్వాత చిక్కుడుకాయ నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.